పీఎం కిసాన్ ఇక 10,000 ఏడాదికి ఇస్తున్న 6,000ను పెంచిన కేంద్రం. సో ఇందులో కూడా చాలా కండిషన్స్ పెట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తున్నది. ఇక్కడ మనం రైతు బంధు ఎట్లాగైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నదో ప్రధానమంత్రి పీఎం కిసాన్ పథకం కూడా దేశంలో ఇంప్లిమెంట్ అవుతున్నది. ప్రతి ఏడాది ఇప్పటి వరకు 6,000 మాత్రమే ఇచ్చేటోళ్ళు ఇప్పుడు దాన్ని 10,000కు పెంచుతున్నారట. అన్నదాతలకు మోదీ నూతన సంవత్సర కానుక. బడ్జెట్లో వెల్లడించక ముందే ప్రకటించిన ప్రధాని దేశవ్యాప్తంగా మరో 2 కోట్ల ఇండ్ల నిర్మాణం పైన సర్వే. ప్రాధాన్య ప్రాతిపదికన 3 నెలల్లో సర్వే పూర్తి. అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర ప్రభుత్వం మేరా భారత్ బఢ్ రహా. సమిష్టి కృషితో 2024లో అనేక విజయాలు, 2025లో మరింత కష్టపడదాం ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా రైతులు పేదలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సహాయాన్ని పెంచబోతున్నట్లుగా తెలిపారు. అలాగే దేశంలో పేదల కోసం 2 కోట్ల ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సర్వే చేయాలని నిర్ణయించారు. 2019 నుంచి మోదీ సర్కార్ ఏటా రైతులకు 6,000 పెట్టుబడి సహాయాన్ని అందిస్తోంది. 2,000 చొప్పున 3 విడతల్లో అన్నదాతల బ్యాంకుల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు 10,000కు పెంచబోతున్నట్లు మోదీ ఎక్స్లో తెలిపారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా 10,000 జమ చేస్తాం. కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని 10,000కు పెంచుతున్నట్లు మంగళవారం ప్రధాని స్వయంగా వెల్లడించారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 6 ఏళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్నది. సో ఇప్పటి వరకు కేంద్రము దాదాపు ఒక 18 వాయిదాలు చెల్లించిందట. 18 వాయిదాలు అంటే 18 × 2,000 36,000 అనమాట. ప్రతి ఒక్కరి అకౌంట్లో ఇప్పటి వరకు వచ్చిన డబ్బు ఎంత అంటే 36,000. ఫిబ్రవరి 19వ తేదీన వాయిదా జమ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇండ్లు నిర్మించే విషయం పైన సర్వే జరిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఈ పీఎం కిసాన్కి సంబంధించి కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళకి, ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి, రాజకీయ నాయకులకి, ఇట్లా వాళ్ళందరినీ మినహాయించారు. మనం కూడా అదే అంటున్నాం, ఖచ్చితంగా కండిషన్స్ పెట్టాలి. సరే మరీ పీఎం కిసాన్ అంతా ఒక మరీ ఇట్లా ఇది కాకుండా కొంత అది 7.5 ఎకరాల 10 ఎకరాల దానికి ఒక ఇది పెట్టి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి లాభం జరిగేలాగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేయాలని అంటున్నాం మనం. మరి వీళ్ళు ఏం చేస్తారన్నది చూడాలి. సో ఈ 2 కోట్ల ఇండ్లకు సంబంధించి కూడా 2025 మార్చి 31వ తేదీలోపు ఈ సర్వే పూర్తి చేయాలి అని కేంద్రం నిర్ణయించింది. ప్రాధాన్య ప్రాతిపదికన ఈ సర్వేను 3 నెలల్లో పూర్తి చేయాలంటూ డిసెంబర్ 27వ తేదీన కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆవాస్ 2024 పేరిట రూపొందించిన యాప్లో ప్రజలు స్వయంగా సర్వేలో పాల్గొనేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. గత సెప్టెంబర్లో ప్రధాని మోదీ ఈ యాప్ ప్రారంభించారు. ఆధారిత ఈకేవైసీ ద్వారా ప్రజలు సర్వేలో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. పేదలకు మరో 3 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని బీజేపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అయితే రాబోయే 4 సంవత్సరాల్లో అదనంగా 2 కోట్ల ఇండ్లు నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొన్నది. ఇప్పటి వరకు ఎన్డీఏ సర్కార్ మొత్తం 3,33,00,000 ఇండ్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించగా అందులో 3,22,00,000 ఇండ్లు మంజూరైనవి. 2,68,00,000 ఇండ్లు నిర్మించాలని తెలిపింది. మనకు అనిపించడం మరి తెలంగాణలో ఒక్కిళ్ళు రాకపోయాని. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంట్ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు వీళ్ళు ఇస్తే మనం కొంత యాడ్ చేసి ఇక్కడ ఇండ్లు కట్టాలి. మనం కట్టలే. ఆ పక్కన ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షల ఇండ్లు నిర్మించారు వాళ్ళు. మన కేసీఆర్ ఆ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మనకు ఆ వాసన చూపించి మనల్ని ఎటు కాకుండా చేసిండు. వీళ్ళైనా కొంచెం వీళ్ళు కూడా ఏదో ఇందిరమ్మ ఇండ్లు అవి కడతామని అంటున్నారు కదా, ఆ డబ్బులు ఈ డబ్బులు కట్టి కొద్దిగా క్వాలిటీతో ఆ ఇల్లు నిర్మాణం చేయండి, అందరికీ వచ్చేలాగా చేయండి.